ఈ సందేశాన్ని మనం అందరం నేర్చుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని అది కనుక ఆయనను యెహోవా సమస్త దేశములు కూడా ఏం చేయాలి? ఎవరిని ఆరాధించాలి? ఎవరిని స్తుతించాలి అని అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలని మరి ఇక్కడ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎలా సేవించాలండి? సంతోషంగానే రావాలి, సంతోషంగా దేవుని ఆరాధించాలి. బలవంతంగా ఏ పని చేయకండి. బలవంతంగా ఏదైనా మనకి ఎవరైనా ఇస్తే మనం తీసుకోవటానికి ఇష్టపడం. ఎవరైనా బలవంతంగా మనకి ఏదైనా పెడితే మనం తీసుకోవటానికి ఇష్టపడం. దేవుడు కూడా మన యొక్క భక్తిని, మన విశ్వాసాన్ని కూడా ఆయన కూడా యాక్సెప్ట్ చేయలేడు. ఏది చేసినా ప్రేమతో చేయండి, సంతోషంగా చేయండి, ఉత్సాహంగా చేయండి. ఇవి దేవుని పనులు గనుక ఇటు దేవుని పనులను మనము సంతోషంగానే జరిగించాలని మీకు మనవి చేస్తున్నాను. ఒక వ్యక్తి బాప్తిజం పొందాలి అని అంటే ఎవరిని మనం ఒత్తిడి చేయనక్కర్లేదు. వారి మనసులో వారికి నా పాపములను తీసివేసుకుని నేను దేవుని కుమారుడు నవ్వాలని, దేవుని కుమార్తె నవ్వాలని వారిలో వారే నిశ్చయించుకుని వారు తెలియచేస్తేనే బాప్తిజం అనేటువంటిది ఇవ్వడమనే జరుగుద్ది. ఎవరిని బలవంతం చేయనక్కర్లేదు. కనుక ఏ కార్యం చేసినా ప్రేమతో చేయాలి, ఉత్సాహంగా చేయాలి, సంతోషంగా జరిగించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఆయనే యెహోవాయే దేవుడని తెలుసుకోండి. చూసారా? యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఎలా తెలుస్తుంది? అప్పుడు ఇంకా మనం అర్థం చేసుకుంటే ఆయనే మనలను పుట్టించాను అని మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆయనే మనల్ని పుట్టించాను అని అంటే ఎలాగ అర్థమవుతుంది అని అంటే ఆయన చేసినటువంటిగా పనులను బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆయన చేస్తున్నటువంటి సేవను బట్టి మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. కనుక ఆయన ప్రేమను బట్టి మనకు అర్థమవుతుంది ఆయన మనల్ని కలుగ చేశాడని, ఆయన మనల్ని సృష్టించుకున్నారని, ఆయన ఈ లోకంలోనికి మనల్ని పంపించుకున్నారని, మనల్ని కనుక్కున్న తండ్రి ఆయనేనని గుర్తించుకోవాలి. ఎందుకనంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు బలిగా ఇచ్చినటువంటి తండ్రి ఎవరైనా ఉన్నారనంటే ఆయన యెహోవా మాత్రమే అన్నమాట. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలి? ఆయన చేసినటువంటి మరి పనులను బట్టి, ఆయన ఉద్దేశములను బట్టి మనం ఆయన దేవుడని తెలుసుకోవాలి. అంటే దేవునికి ఉండే లక్షణాలు ఆయనకు ఉన్నవో లేవో మనము పరిశీలించుకోవాలన్నటండి. దేవునికి ఉండే లక్షణాలు ఏంటండి? దేవునికి ఉండే లక్షణాలు ఏంటి? ఆయన స్వభావం ఏమిటి? దేవునికి ఉండే లక్షణాలు ఆయన అబద్ధం ఆడమని ప్రోత్సహించడు. ఆయన పాపము చేయమని ప్రోత్సహించడు. కనుక నాలో పాపమన్నదని ఎవడు స్థాపించగలడని ఈ భూలోకములో సవాలు చేసినది యేసుక్రీస్తు తప్ప ఎవరునూ లేరు అని మనం గుర్తించుకోవాలని మీకు మనం చేస్తున్నాను. కనుక ఆయన మాత్రమే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు రక్షకుడిగా మరి వచ్చారని మనము వేల సంవత్సరాల నుంచి చెప్పబడుతుంది. మరి మనమైతే మరి కొంతమంది 50 సంవత్సరాల నుంచి వింటున్నారు, కొంతమంది 10 సంవత్సరాల నుంచి వింటున్నారు, 20 సంవత్సరాల నుంచి వింటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి మొత్తం మీద మనం అందరం కూడా వింటూ ఉన్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు దేవుడని అని మనం తెలుసుకోవాలి. ఆయనకుండే లక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయనకుండే లక్షణాలను బట్టి ఆయన దేవుడని మనం గుర్తించుకోవాలని మీకు మనం చేస్తున్నాను. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించినని గుర్తించండి. ఆయనే మనల్ని పాలిస్తున్నాడని గుర్తించుకోండి. ఈ విశ్వాన్ని క్రమశిక్షణగా మరి ఒక ఆర్డర్ ప్రకారంగా, సీజనల్ ప్రకారంగా ఈ సృష్టిని నడిపిస్తున్నాడనే విషయాన్ని కూడా గుర్తించుకోవాలని కూడా మీకు మనం చేస్తున్నాను. ఆయనే దేవుడు, ఆయన అదృశ్యుడగు దేవుడు, ఆయనగా రక్త మాంసములు లేనటువంటి దేవుడు, ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి దేవుడు, ఆయన ఆకాశమందు నివాసం చేసే దేవుడు, మానవుడు భూమి మీద నివాసం చేసే దేవుడు. ఇది నివాస యోగ్యమైనటువంటి భూమిగా చేశాడు. ఆయన ఈ లోకములో ఆయన జీవించడు. ఈ లోకం ఆయనకు అక్కర్లేదు. ఆయనకి ఒక పరలోకమనే ఒక గొప్ప ప్రదేశము ఆయనకు ఉన్నది. అది ఆయన నివాసం చేసే స్థలం. అది దేవుడు నివాస స్థలం ఏదండి? పరలోకం అనమాట అండి. మానవుల యొక్క నివాస స్థలం ఏదండి? భూలోకం అండి. ఈ భూలోకాన్ని ఎవరి కొరకు సృష్టించారండి? తన పోలికగా సృష్టింపబడిన మానవ జాతి కోసమే ఈ భూగోళమును, ఎంత గొప్ప విశ్వాన్ని సృష్టించారు. ఇవన్నీ ప్రకృతి చక్రాలు చక్రంగా తిరుగుతుంటే మనం హాయిగా ఈ సృష్టి యొక్క ఒడిలో మనము హాయిగా జీవిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, వ్యవసాయాలు చేసుకుంటున్నాం, ఏవో డ్యూటీలు మనం చేసుకుంటున్నాం. ఈ ప్రకృతి ఒడిలో ఉండి ఈ ప్రకృతిని మనకు ఒక తల్లిగా ఆదరించేటువంటి రీతిగా, పోషించేటువంటి రీతిగా, మనకు నీడనిచ్చేటువంటి రీతిగా, మనకు ఇంకా అనేక సౌఖ్యాలు కలిగించే రీతిగా ఈ సృష్టిని కలుగు చేశాడు అనమాట అండి. ఆ తర్వాత ఈ సృష్టిలో తాను అనుకున్నటువంటి మానవుడను కలుగు చేశారన్నట్టండి. కనుక దేవుని కుమారులారా, ఆయనే దేవుడని తెలుసుకొనిడి. ఆయన పాలించే ప్రజలమని, ఆయన మేపే గొర్రెలమని గుర్తించాలని చెప్పేసి ఇక్కడ తెలియచేయబడుతున్నది. మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలం. ఎందుకయ్యమైన ప్రజలం? ఆయన పుట్టించుకున్నారు కనుక, ఆయన మనల్ని కలుగ చేసుకున్నారు కనుక ఆయన ప్రజలం. అసలు కానీ లోకం ఏమంటుందంటే, మేము ఎవరు ప్రజలు, ఏదో ప్రజలమని వారు అనుకుంటున్నారు అన్నట్టండి. వారు గుర్తించలేక వారి చీకటిలో వారు ఉన్నారు కనుకని, మరి ఈ కన్ఫ్యూషన్ లోకంలో వారు జీవిస్తున్నారు కనుకని అయోమయమిక జీవితం, అయోమయమిక యాత్ర వాళ్ళది. అయితే మనమైతే ఈ మహా జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం. మన కన్న తండ్రి ఎవరు, మన సృష్టికర్త ఎవరు, మన రక్షకుడైనటువంటి యేసు ఎవరో మనం గుర్తించి ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించి మనము క్రీస్తులందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది మన పాపములను ఆయన రక్తము చేత కడిగి వేసుకుని, ఇదిగో ప్రత్యేకింపబడిన వారము, దేవుని చేత ఏర్పరచబడిన వారము, దేవుని యొక్క ఒక వంశముగా మనం సృష్టింపబడుతున్నాం. మనము దేవుని యొక్క వంశం, ఇది దేవుని యొక్క కుటుంబం, దేవుని యొక్క ప్రజలం మనము అని గ్రంథం మనకు తెలియచేస్తుంది. దేవుని కుమారులారా, గనుక మరి మనలను యాజకులను గాను రాజులను గాను దేవుడు మనల్ని కలుగు చేశారు, మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఈ లోకములో మనము ప్రత్యేకింపబడ్డాము కనుకనే ప్రత్యేకంగానే జీవించాలి. మన ప్రవర్తన, మన ఆలోచన, మన జీవితం అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఉండాలి. ఏమిటా ప్రత్యేకత అంటే, ఎవరికి హాని చేయకపోవటం, ఎవరిని కూడా ద్వేషించకపోవటం, దూషించుకోకుండా ఉండటం, ఎవరి మీద కుట్రలు, కక్షలు, భేదాలు పెట్టుకోకూడదని బోధించడము, జీవించడం అనేదే క్రైస్తవుని యొక్క జీవితమని, క్రీస్తు యొక్క స్వభావమని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. అట్టి రీతిలో మన యొక్క కాలాన్ని గడపాలని, మన జీవితాన్ని గడపాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. తర్వాత
కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఎలా రావాలండి? ఆ కీర్తన మనలో ఉండాలి, ఆ సంతోషం మనలో ఉండాలి, ఆ ఉత్సాహం మనలో ఉండాలి. ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళి నా తండ్రిని నేను కీర్తించాలా అనేటువంటి ఒక విషయంలో మనం ముందుగా ఉండాలని మీకు మనం చేస్తున్నాను. 82వ కీర్తనలు చూడండి ఒకసారి. 82వ కీర్తనలో ఏం తెలియచేస్తున్నారో ఒకసారి మీకు తెలియచేస్తాను నేను. చూడండి, దేవుని సమాజంలో అది సంగతి అన్నమాట. దేవుని సమాజం ఇది. దేవుని సమాజంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అది దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉంటాడు కనుక దేవుడు ఉన్నాడని విశ్వాసంతో మనం వస్తున్నాం. మనము హెబ్రీ పత్రిక 10:6 తెలియచేస్తున్నాడు. ఏమన్నాడంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ప్రతిఫలము దయచేస్తాడనియు నమ్మవలని కదా. అలాంటి నమ్మకం విశ్వాసం లేకుండా రావడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి విషయం కాదు. అది బలవంతంగా రావడం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి విషయం కాదు. గుర్తించండి, యెహోవా ఎవడనే రుచి చూచి తెలుసుకొనుడని చెప్పేసి 34 కీర్తనలో తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమన్నాడంటే, మరి చదవమా 82. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవముల మధ్యను. చూసారండి, మనల్ని ఏమన్నాడు ఇకను? మనమంతా ఎవరమటండి? దైవములం. దైవం అంటే ఎవరండి? దేవుడు. మనమందరము దేవుళ్ళుగా ఉండాలంటే లోకానికి మనం. అర్థమైందండి? మనమంతా ఒక దేవుళ్ళుగా ఉండాలి మనం లోకానికి. అంటే దేవుడు రక్షించాడు, మనము లోకాన్ని కూడా రక్షించాలన్నమాట. దేవుడు లాగా ఆదుకున్నావు అని అంటారు చూసారా, అలాంటి దేవుళ్ళం అవ్వాలన్నమాట. ఆయన పరిశుద్ధుడి ఉన్న ప్రకారము మనమును పరిశుద్ధులుగా ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును మరి కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకి తెలియచేస్తున్నారు. అందుకని మరి ఏమన్నాడు ఇక్కడ? కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా ఎవరు? దయాళుడు. మరి మనం కూడా ఎలాగ ఉండాలి? మనము కూడా దయాళులుగానే ఉండాలి. కఠినులుగా ఉండకూడదు, కఠినులుగా ఉండకూడదు, దయాళులుగానే ఉండాలి. ఆ తర్వాత ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యం ఉండకపోతే నాశనం అయిపోతాం ఎప్పుడు. అర్థమైందండి? ఆయన కృప నిత్యముండును. ఆయన కృప అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. కృప అంటే ఏంటండి? కృప అంటే ఏంటండి? అర్హత లేని వారిని ప్రేమించడం, ఆదరించడం, హక్కును చేర్చుకోవటం, రక్షించడం, సహకరించడం, అదే కృప. శత్రువును కూడా ప్రేమించడం అనేది కృప. శత్రువు కొరకు ప్రాణం పెట్టడం అనేది దేవుని కృప. ఇప్పుడు దేవునికి మనం శత్రువులు, పాప శాపాల్లో ఉన్నటువంటి వాళ్ళం మనము, దేవునికి దూరస్తులం, చీకటిలో సంచరించిన వారము. అయినప్పటికీ కరుణా సంపన్నుడు దేవుడు ఆ విరోధులమని ఆయన విడిచిపెట్టుకోకుండా ఆయన మన యొద్దకు వచ్చి మనలను రక్షించడం అనేది జరిగిందన్నాడు. అది దేవుని యొక్క లక్షణం, అది దైవ లక్షణం. కనుకని మనము కూడాను అట్టి ఆపదలో ఉన్నటువంటి వారిని, అలాంటి చీకటిలో నడుస్తున్నటువంటి వారిని, అలాంటి దుస్థితిలో ఉన్నటువంటి వారిని, కొన ప్రాణములో ఉన్నటువంటి వారిని మనము రక్షించడం అనేది దైవ లక్షణం అనే వాక్యం బోధిస్తున్నది. యేసు ప్రభువు చెప్పారు, ఒకడు యెరూషలేము నుండి యెరికో నుండి యెరూషలేమునకు దిగి వెళ్ళుచుండగా ఏం జరిగిందట? దొంగల చేతిలో చిక్కబడి అతడు ఏం చేయబడ్డాడు? గాయపరచబడి, మరి తన వస్త్రములు దోచుకొనబడి అతను ఎలాగొన్నాడు? కొన ప్రాణములో ఉన్నాడు. మరో నిమిషంలో కానీ మరొక క్షణంలో కానీ
తుస్సుమనే పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక యాజకుడు వచ్చాడట, చూశాడంట కానీ వెళ్ళిపోయాడట. మరొక యాజకుడు వచ్చాడట, చూశాడు కానీ వెళ్ళిపోయాడట. మరో మూడో యాజకుడు వచ్చాడు, ఏం చేశాడండి? జాలి పడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు, అతడు యొక్క గాయములను కడిగాడు, నూనె పోసాడు, అతని గాయములను కడిగాడు, తన వాహనం మీద తనను ఎక్కించుకుని ఒక పూటకూళ్ళు వారి ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. కనుక అక్కడికి వెళ్ళి, ఇదిగో నేను దేశాంతరం వెళుతున్నాను కనుక నేను మరలా వచ్చినప్పుడు తనకు ఎంత పెట్టుబడి అయ్యిందో, ఎంత మీరు ఖర్చు పెట్టితే అంత నేను మీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఒక ఆయనకి అప్పగించి వెళ్ళినట్టుగా ఒక ఉపమానాన్ని దేవుడు మనకి చెప్పారన్నమాట అండి. కనుక అలాగ కొన ప్రాణములో ఉన్నటువంటి వారి ఎడల మనము జాలి చూపించడం అనేదే దైవ లక్షణం. మీకు ఎవరైనా ఉంటే ఎదురు కూర్చోవచ్చమ్మా, ఎదురు ఇంకా చోటు ఉంది, అడ్జస్ట్ అవ్వండి. అందరూ జరగాలి. ఆ వచ్చిన వాళ్ళే ఇక్కడికి వస్తే సరిపోద్ది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి వచ్చిన వారే ఇక్కడికి వచ్చేస్తే సరిపోద్ది. అందరూ జరుగుతుంది ఎందుకు? కనుక దేవుని కుమారులారా, అందుకని యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. మీరు ఎందుకు జరుగుతున్నారమ్మా? మీరు ఆ వచ్చిన ఎక్కడికి వచ్చి కూర్చోవాలి. ఇదే కోవాట అంటే కోవాడుతుంటే ఇంకొకరు ఎదరికెళ్తాక ఇది ఖోఖో ఆట కాదు, ఇది కుక్కలు పెట్టుకుంటా. కనుక వచ్చిన వారు ఎదరికొచ్చేసి కూర్చోవచ్చు, ప్లేస్ ఉన్న కాడ కూర్చోవాలి. ఓకేనండి. కనుక దేవుని కుమారులారా, అట్టి రీతిలో మనము అలాంటి వారిని రక్షించడం అనే దానికి దేవుని యొక్క పనికి మనం అప్పగించబడ్డామని గుర్తుంచుకోవాలి. మనలను ఎలా చేశాడటండి? చేపలను పట్టే జాలారులను ఏం చేశాడండి? ఆయన మనుషులను పట్టే జాలారులనుగా చేశాడు. కనుక మరి మనం ఎవరమి? మనుషులను పట్టే జాలారులం. ఇంకా ఎవరమి? మనము రాయబారులం. రాయబారులు బాటసారులకు దారి చూపించేవారు, మార్గం చూపించేవారు. అలా కాదు, ఎలాగా ఒక బీట్ కానిస్టేబుల్ మరి కంట్రోల్ చేస్తూ ఉంటాడు, చూసే ట్రాఫిక్ని. అలాగే మనము కూడాను ఒక రాయబారులుగా ఉండి ఈ బాటసారులు తెలియనటువంటి ప్రాంతానికి తెలియని మార్గంలో వారు కొనసాగిస్తున్నారు వారి జీవితాల్ని. వారి కొర ప్రాణముతో ఉన్నారు. అలాంటి వారి ఎడల మనము జాలి చూపాలి, దయ చూపించాలి, మనము ప్రేమించాలి, వారిని రక్షించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేగాని వారితో జగడాలు పెట్టుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. విరోధముగా ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. భేదాలు పెట్టుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మనము భేదం పెట్టుకునేవారం కాదు. అలా భేదం పెట్టుకునేవాడైతే మన యేసు ప్రభు వారు ఈ లోకములోనికి రానక్కరలేదు. దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు అలా ఎంచుకున్నట్లయితే ఈ పాప లోకమునకు ఆయన రానక్కరలేదు. ఆయన అక్కడే కూర్చుని ఉండేవాడే. ఆయన అక్కడే కూర్చుంటే మానవ జాతికి రక్షణ విమోచనే లేకుండా పోయేది. కనుక ఇప్పుడు మనము విమోచింపబడాలి. ఇంకా ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిజం పొందలేదో అటువారు క్రీస్తులోనికి బాప్తిజం పొందాలని మరి ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం. బలవంతమేమీ లేదు. ఎంతకాలం పాప శాపాలలోనే మనం ఉందాం? ఇకనైనా పాపముల నుండి విడుదల పొందడానికి మనము ప్రయత్నించాలని, సిద్ధపడాలని మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, ఇచ్చే సంఘము సువార్థికుడు సిద్ధంగా ఉన్నారు. రక్షణ నీ యొద్ద ఉన్నది. దాన్ని నిర్లక్ష్యం చేసే తత్వము నీ దగ్గర ఉన్నదేమో
చూసుకోవాలని వాక్యం బోధిస్తున్నటువంటి రక్షింపబడినటువంటి వారితో రక్షణ పొందాలని మీకు ఇంకా ఎవరైతే పొందలేదో బాప్తిస్మము వారు కూడా సిద్ధపడాల్చని మరి మీకందరికీ మనవి చేస్తున్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకని? క్రీస్తు యేసు నందున్న వారికి పాపము లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి పాపము నుండి విడుదల పొందినటువంటి వారు కనుక ఏ శిక్షా విధి కూడాను లేదు. వారి పట్ల క్రీస్తు యేసు ఆ శిక్ష అనేటువంటిది అన్ని శిక్షలో ఆయనే అనుభవించి ఆయన మనకు ఉచితంగా రక్షణ భాగ్యాన్ని ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కనుక ఇక్కడ ఏమన్నాడంటే క్రీస్తు యేసులోనికి ఆ క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని వాక్యం బోధిస్తున్నటువంటి కనుక దేవుని కుమారులారా, ఏ శిక్షా విధియు లేకుండా ఉండాలంటే నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం. మరొక సమయం మనకు దొరుకుతుందని ఉంటుందని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. రక్షణ విషయంలో ఎవరి సలహా కూడా అక్కర్లేదు, ఎవరి యొక్క ఆలోచన కూడా మనకు అక్కర్లే. నాకు రక్షణ కావాలి, ఇంకెవరి సలహా కావాలి? నాకు ఆకలి అవుతున్నది, నాకు ఆహారం కావాలి, ఎవరి సలహా కావాలి? అది కనుక ఎవరి సలహా అక్కర్లేదు, మన సొంత నిర్ణయం. అది దేవునితో ఒప్పందం. బాప్తిసం అంటే ఏంటమ్మా? దేవునితో ఒప్పందం, దేవునితో తీర్మానం, దేవునితో కలిసి జీవించడానికి ఇష్టపడినటువంటి వాడు. ఎందుకనంటే ఆయన మన లోక రక్షకుడని, ఆయన నా సృష్టికర్తని గుర్తించిన రోజునే మన బాప్తిసం పొందాలి. నీవు పాపమని గుర్తించిన రోజున, ఆయన పాప క్షమాపణ కలిగించే దేవుడిని గుర్తించిన రోజునే నీవు బాప్తిసం పొందు. లేకపోతే నువ్వు పొందవాలని చెప్పేసి కమాండ్మెంట్ ఏమీ లేదండి. ఒక వ్యక్తి దేవుని గురించి వినాలి, ఆయన దేవుడని నీకు తోస్తేనే, నీకు అర్థమైతేనే, నీవు పాపమని ఆయన దేవుడని గుర్తిస్తేనే నీవు బాప్తిసం పొందాలి. లేకపోతే పొందనక్కర్లే. నరకానికి పోవచ్చు, నరకానికి పోవటానికి బాప్తిసం అక్కర్లేదు. నరకము నుండి తప్పించుకోవటానికి మాత్రమే బాప్తిసం కావాలి. కనుక బాప్తిసం కావాలి అని అంటే అర్హత ఉండాలి. అర్హత ఉండాలంటే దేవుడెవరో తెలుసుకోవాలి, ఆయన ఎలాగో నీకు రక్షకుడయ్యాడో తెలుసుకోవాలి. అప్పుడే నీవు పాపమని గ్రహించుకుంటావు, నీవు పశ్చాత్తాపడతావు, దేవుని ఎదుట నీ పాపములను ఒప్పుకుంటావు. అప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొంది అంటే క్రీస్తు ప్రభువుని నీవు ధరించుకుంటావని గ్రంథం తెలియచేస్తుంది. చూడండి, గలతీ పత్రిక 3:27 చూడండి. గలతీ 3:27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఆ క్రీస్తును ధరించుకుని ఉన్నారని మీరు ఎరుగరా? అదనమాట. ఎవరిని ధరించుకుంటున్నామండి? మనము క్రీస్తును ధరించుకున్నామా? క్రీస్తును ధరించుకున్న కాడి నుంచి క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి అవయవములోనికి ప్రవహించినట్లుగా మనందరిలోనికి ఆయన రక్తము శరీరము ప్రవహిస్తూనే ఉన్నది. ప్రతి ఆదివారము మనం ప్రభురాత్రి భోజనమైనటువంటిది తీసుకుంటూ ఉన్నాం. మనం అది ఎవరి రక్తం, ఎవరి శరీరం అండి? అది క్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తమును. ఆయన రక్తమును శరీరమును మనం తీసుకుంటే మనము ఆయన కలిసి జీవిస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. కనుక మన స్వభావము, మన యొక్క జీవితం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జీవితముగా లోకులకును మనకును ప్రత్యేకత చూపించాలని, మన జీవితం ద్వారాగానే చూపించాలని గ్రంథాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలోకి వద్దాం. మనం క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము
పొందితిమని మీరెరుగరా. మనం ఏం చేయాలి? మనకి తెలుసుకోవాలి ముందు అది. బాప్తిసం ఎందుకు పొందుతున్నాము? ఒకటి, పాప క్షమాపణ కొరకు. రెండోది ఏంటి అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతున్నాం. అంటే క్రీస్తు యొక్క రక్తములో మన పాపములు కడిగివేసుకుంటున్నాం. ఇంకా ఏంటి అని అంటే క్రీస్తును ధరించుకున్నాము అనే బాపతతో మనము తీసుకుంటున్నాం. కనుక మన పాపులమని గుర్తించుకున్నట్లయితే, ఆయన రక్షకుడు, పరిశుద్ధుడు, దేవుడు అనుకున్నట్లయితే, ఆయన నామమున మనం ఒప్పుకొని ఆయన నామమందు మన బాప్తిసం పొందవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం ఇంకేంటంటే ఆయనతో పాటు సమాధి చేయబడి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన తిరిగి లేచిన యేసుక్రీస్తును పోలినటువంటి వారు మనం. ఆయన వలనే మనము కూడాను లేపబడి ఉన్నాం. కుమారుడని క్రీస్తును తండ్రిని దేవుడు లేపినట్లుగానే ఆయన తండ్రి అయినటువంటి దేవుడు మనలో కూడాను లేపుకొని ఉన్నాడు. కనుక మనం రెండో జన్మం ఎత్తినటువంటి వారు. రెండో జన్మం అనేది లేకోకుండా పరలోకములో ప్రవేశించడం అనేది అసాధ్యమైన విషయం. కనుక ఒకడు క్రీస్తులోనికి బాప్తిసం పొందినట్లయితే ఆయనను ధరించుకుని ఉన్నామని మీరు ఎరుగరా అన్నాడు అన్నట్టు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఆయనను మరణములోనికి బాప్తిసం పొందుతున్నామని. మనము చనిపోయామని శారీరేచ్ఛల విషయంలో ఈ యొక్క లోక సంబంధించిన మూలపాఠాలు, ఈ చాదస్తాలు, మూఢనమ్మకాలన్నిటి విషయంలో మనము చనిపోయిన వారం. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్త వాయెను అన్నాడు. ఈ క్రొత్త ఏంటో జీవించి చూపించాలి, ఆ పాత ఏంటో మనము విడిచిపెట్టి చూపించాలి. అవి విడిచిపెట్టి చూపించాలి, వీటిని నెరవేరుస్తూ చూపించాలి. లోకం మనకు అప్లై చేయాలి మనం, లోకమునకు ప్రజెంట్ చేయాలి మనం. కనుక అప్పుడే మనము నిత్య జీవమునకు వారసులం అవుతున్నామని గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నారు. కనుక క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతారని మీరు ఎరుగరా. నెక్స్ట్, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడి ఉన్నాడో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎలా పాతి పెట్టబడ్డా మనము? ఆయన రాతి సమాధిలో పాతి పెట్టబడ్డాడు. మనం ఎక్కడ పాతి పెట్టబడుతున్నాం? నీటిలో పాతి పెట్టబడుతున్నాం మనం. ఎందులోనండి? నీటిలో పాతి పెట్టదు, అది నీటి సమాధి మనకి. అటువంటి నీటి సమాధిలో నుండి దేవుడు మనలను బ్రతికించాడు, మనకు మరి జన్మనిచ్చాడు. కనుక మనం క్రీస్తు యేసులోనికి మనం జన్మిస్తున్నాం అనమాట. క్రీస్తు యేసుతో సహవాసాన్ని గురించి మరి సహవాసం కలిగి ఉంటున్నాం. తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మన సహవాసము ఉంటున్నదని దైవ గ్రంథం మనకు తెలియచేస్తుంది. దేవుని కుమారులారా, అందుకని మనము చూస్తున్నటువంటిది ఏంటి అని అంటే ఆయన మన పాప శాపముల నిమిత్తముగా ఈ లోకములోనికి వచ్చారు. మన కొరకు ఆయన చనిపోయారు, మన కొరకే ఆయన తిరిగి లేచారు, మన కొరకే పరలోకమునికి వెళ్ళారు. మరలా రక్షింపబడిన వారి కొరకు ఆయన రాబోతున్నాడు. అలాగూ రక్షింపబడి పొందిన రక్షణను కాపాడుకొనకపోతే దేవుడు మనలను కఠినంగా శిక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఆయన ఆజ్ఞాపించింది నెరవేర్చడమే కుమారుని యొక్క లక్ష్యం. తండ్రి చెప్పినటువంటి దానిని జవ్వ దాటకోకుండా నెరవేర్చిన కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అందుకని ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని చెప్పేసి వ్రాయబడి ఉన్నదని మీకు తెలియజేస్తాను. అలాంటి వ్రాయబడినటువంటి లేఖనాలు మనం చూసుకుంటూ మనం ముందుకు వెళదాం. కొద్దిగా మరి దేవుని వాక్యంలోకి మనము
వెళదాం. ఇంకాను ఒక 2 వచనాలు చూసుకుని ముగించుకుందాం. ఇంకా ఉన్న కార్యక్రమాలు చేసుకుందామని మీకు మనం చేస్తున్నానండి. ఈ క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాము కనుక మనము రక్షించబడ్డాము. అలాగే తోటి వారు కూడా ఇంకా రక్షించబడాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను వారికి తెలియచేస్తున్నాను కనుక మనమందరం కూడా ఈ బాప్తిస కార్యక్రమాల్లో మనము ఏకీభించాలని మనం చేస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2:12 అండి. కొలసీ 2:12 మీరు బాప్తిస్మమందు మీరు బాప్తిస్మ విషయంలో ఆయనతో కూడా మీరు పాతి పెట్టబడిన వారైతే చూసారా. తర్వాత ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి ఉన్నారు. మీరు విశ్వాసం వలన లేచి ఉన్నారు. మీరు ఆయనతో కూడా లేచి ఉన్నారు, లేపబడి ఉన్నారు. చదువుమా. మరియు లేక 20వ వచనం కూడా చూడమ్మా. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను, చాదస్తాలను, మూఢనమ్మకాలని ఎవరైనా మనకు బోధిస్తే లోకం వాటిని అంగీకరించకూడదు, వాటికి లోబడకూడదు. కనుక దేవుని కుమారులారా, ఇక్కడ మనకు ఆజ్ఞాపిస్తున్నటువంటిది ఏంటి అని అంటే, మరొకసారి చదువు. అక్కడ మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై చచ్చిన వారైతే, మృతి పొందడం అంటే చనిపోవడం, అంచేత క్రీస్తు యేసులను బాప్తిసం పొందిన మీరందరూ ఆయనను ధరించుకొనుచున్నారు కనుక మరి క్రీస్తు యేసులో మాత్రమే మీరు జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. తర్వాత లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ఉండవద్దు, ముట్టవద్దు వాటిని. కనుక వాటితో మనకు పని లేదు. ఈ మూఢనమ్మకాలకి, లోక సంబంధమైన వాటిని మనం ఏం చేయకూడదమ్మా, అసలు ముట్టుకోకూడదన్నమాట. పాపం అనే దాన్ని అంటరానితనంగానే చూడాలి. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఏదైతే చెప్పారో అది చేయకపోవడం పాపం. పాపం చేస్తున్న వారు ఏమనబడతారు? పాపులు అనబడతారు. పాపులకి పరలోకం ఉంటుందా? ఉండదు. కనుక మరలా ఆయన మరి బలి అయ్యే అవకాశాలు లేవు. ఆయన మనల్ని క్షమించే అవకాశాలు లేవు. మనము కలిగించేటువంటి మరి చెప్పేటువంటిగా సత్యం ఏంటంటే, దేవుని యొక్క దైవజనుడైనటువంటి వ్యక్తి మాత్రమే దేవుని యొక్క సేవ చేయాలని ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. కనుక క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరమును ఆయనను ధరించుకుంటున్నామని చెప్పేసిన వాక్యం బోధిస్తున్నది. కనుక మరి చూడండి, మలాకీ గ్రంథం 30వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి. ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని
సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు, ఎవరు భరించగలరు? ఆ తర్వాత ఆయన అడుగు పెట్టగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి యొక్క అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయరీతిని ఆయన వారిని నిర్మలులనుగా చేయును. మనలను నిర్మలులనుగా చేసే దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక ఒక కంసాలి యొక్క దాని యొక్క పనిని అక్కడ ఆయన పోల్చి చెబుతున్నాడు అన్నట్టు. కనుక అలాంటి ఆభరణములను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన ఆజ్ఞలే మనకు ఆభరణములు. ఆయన ఆజ్ఞలను మన మెడకు కట్టుకోవాలని, చేతులు కట్టుకోవాలని, ముఖానికి మరి పెట్టుకోవాలని ఇలాంటి తెలియచేస్తున్నాడు దేవుడు మనకు. కనుక ఆ విషయంలో మనము రక్షణ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని గ్రంథాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను దేవుని కుమారులారా. మరొక వచనం మనం చదువుదాం. కొరింథీయులకు పేతురు పత్రిక 2:7. ఒకటే పేతురు విశ్వసించుండ మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే రాయి మూలకు తలరాయి అయ్యను అని వ్రాయబడి. మరి లోకము ఆయనను మరి ఏం చేశారు అంటే విసర్జించారు. ఆయనంటే లోకం మరి ఇష్టపడలేదు. కనుక మరి ఏది ఏమైనప్పటికీ మరి వారికి ఒక సంతానాన్ని ఇస్తూ ఉన్నాడు. సంతానాన్ని ఇస్తూ ఆయన శిక్షలోను బోధలను వారిని పెంచాలని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక రక్షింపబడిన వారికి ఒక ఆజ్ఞ, రక్షణ పొందిన వారికి మరొక ఆజ్ఞ. కనుక ఎవరికి ఇచ్చినటువంటి పనిని, ఎవరికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారికే తిరిగి మనము ఇచ్చే అవకాశం కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. మరి వచనం చదువుదాం. అక్కడే ఇంకా చదువమ్మా. మరియు అది అడ్డు రాయయు అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడినని ఇక్కడ వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందాలి. పొందిన ప్రతి వారు కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందాలి. నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. మరి రక్షణ పొందాలనుకున్నటువంటి వారు వచ్చారా? బాప్తిసం పొందాలనుకున్న వారు వచ్చారా? ఓకే. అయితే ఇప్పుడు మనము ప్రార్థన చేసి ఈ కార్యక్రమాలు అవగానే ఆ బాప్తిస కార్యక్రమాలకు వెళదాం. మరి ఇప్పుడు మనము దేవుని యొక్క మరి కార్యములను మరి సాక్ష్యమును మనం వినాలని మనం చేస్తున్నాం. ఒక సహోదరి సాక్ష్యం చెప్పాలని అనుకున్నారు, కానీ అంతలో ఈ ఉదయం బాగోక హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఏ క్షణానికి ఎలాగుంటామో మనకు తెలియనటువంటి వాళ్ళం మనం. కనుక ఇప్పుడు మనము ఏం చేద్దామనంటే ప్రార్థన చేసి ఈ పిల్లల యొక్క పాట మనం సువార్త గారి యొక్క మరి కుమార్తె కుమారుల యొక్క మరి పాటను మరి వారు చెప్పి వెళ్ళారు.
కుమారుడి దగ్గరికి పాట వేయాలని మీకు మనవి చేస్తున్నాను, ఏకీభించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దామండి. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, మీ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుస్తున్నాం తండ్రి. దేవా, మరి సమయంలో మరి మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మరి మీ చిత్త ప్రకారం నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి లోటులు తీర్చమని ప్రార్థిస్తున్నాం, ప్రతి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎదుగో నా తండ్రి, సంవత్సరాల నుండి మరలా సంవత్సరాంతం వరకు కూడా ప్రతి ఒక్క బిడ్డను కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ చిత్త ప్రకారం నడుచుకునేటట్లు సాధ్యమని మా దేవా, మరి మీ చిత్త ప్రకారం నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క 2024 సంవత్సరంలో మొదటి మీటింగులో మమ్మల్ని ఎలాగూ సహవాసము కలిగిన వారిగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు మీకెంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్కరూ కూడా మీ నామమునకు మహిమకరముగాను మీ చిత్తమును నెరవేర్చు ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా జీవింపచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. సహోదరులు యోహాను గారికి నా తనమరికి వస్తున్నటువంటి నొప్పిని బట్టి ఇదిగో హాస్పిటల్కి వెళ్ళారు. అతి త్వరలో దాన్ని సరిచేసి ఆరోగ్యవంతులుగా తోడికి రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం మరి మీ దయా కరుణ కటాక్షముతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి మీ చిత్త ప్రకారం నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఓ మా దేవా, మరి మీ చిత్త ప్రకారం నడిపించండి. జరగవలసినటువంటిగా బాప్తిస కార్యక్రమము, ప్రేమ విందు కార్యక్రమాలను, ఎదుగో మరి చిన్నబిడ్డలు చెప్పేటువంటి వాక్యములందును మరి ఏ విషయంలో నేను దేవుడైనటువంటి మరి మీకు మహిమకరముగా జీవించాలని కోరుకుంటున్నాం. మరి బాప్తిసానికి ఇష్టపడి వచ్చినటువంటి అమ్మగారిని మీరు దీవించి ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడ్డలందరినీ కూడా మీ యొక్క బలిష్టమైన రెక్కల చాటును భద్రపరచుకోమని, మీ దీవెన ఆశీర్వాదముతో నింపి నడిపించి మీరు మహిమ పొందవలసిందని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మరి పిల్లలు పాట వేసే పిల్లలు ఉన్నారా ఎవరైనా? ఇంకనో మొక్కుబడి